నమస్తే, వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. రైట్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేకే స్ట్రాటజీస్ అండ్ సెఫాలజిస్ట్, ఎవరో కాదు, కిరణ్ కొండేటి. రైట్, అయితే రీసెంట్గా తను పారావిల్ అని చెప్పేసి అని ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్ ఓవర్ నేషనల్ వైడ్గా అంటే ఇండియాలో జరుగుతున్నటువంటి ఎలక్షన్సే కానివ్వండి, లేకపోతే ఆ నియోజకవర్గాలకి సంబంధించి ఎమ్మెల్యేలు బయోడేటా కానీ, వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ, ఓటింగ్ షేర్ ఎలా ఉంది, పర్సెంటేజ్ ఎలా ఉంది, అసలు ఈ డీటెయిల్స్ అన్ని కూడా పారావెల్లోని అప్డేట్ చేస్తామని చెప్పేసి రీసెంట్గా ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా అదే ప్రెస్ మీట్లో రీసెంట్గా ఆంధ్ర విషయానికి వచ్చేసరికి టీడీపీ పార్టీ మీద అంటే కూటమి మీద 30% నెగిటివిటీ ఉంది అని ఒక మాట అనడం జరిగింది. రైట్, అసలు ఈ కంప్లీట్ పాలిటిక్స్ మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మీరు చెప్పిన దాంట్లో ఇంట్రడక్షన్ చిన్న కరెక్షన్. అంటే కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళు ఒక 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో. దాంట్లో ఒక 19 మంది మీద పూర్తి నెగిటివిటీ ఉంది. 19 నియోజకవర్గాలలో మాత్రమే మీరు సర్వే చేశారా ఏంటి? కాదండి, ఓవరాల్ వింటున్నారు. 175 ఉన్నాయి కదా, 175లో 88 కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్, కొత్త వాళ్ళు. దాంట్లో ఒక 19 మంది మీరు చెప్పిన 30%కి వస్తున్నాను. 30% ఓట్ బ్యాంక్ కోల్పోతున్న వాళ్ళు 19 మంది ఉన్నారంటారు. దాంట్లో మళ్ళీ కొత్తగా ఎలక్ట్ అయిన 88 మందిలో 44 మంది మీద వ్యతిరేకత ఉంది. ఆ పర్సంటేజ్ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఓ దాంట్లో 10 to 20 అలా ఉంటుంది. సో హ్యూజ్ ఇంపాక్ట్ పడే మీరు చెప్పినటువంటి 30% ఇంపాక్ట్ ఎక్కువ 19 నియోజకవర్గాల్లో ఉంది. మనం అక్కడికి వెళ్దాం. స్టార్టింగ్ పారావిల్ నుంచి స్టార్ట్ అంటే ఆ సబ్జెక్ట్ కరెక్ట్ చేస్తున్నాను. చేద్దాం. విల్ మేక్ ఇట్ లేటర్. బట్ వాట్ ఇస్ పారావిల్ అండ్ వాట్ ఇస్ ద మోటివ్ ఆఫ్ పారావిల్? అంటే ఇప్పుడు మీరు ఆన్లైన్లో ప్రతి ఒక్కటి ఆర్డర్ ఇస్తూ ఉంటారు, ఫుడ్ ఇస్తుంటారు, ఓలా ఊబర్ క్యాబ్ బుక్ చేస్తుంటారు, లేదా మీకు కావాల్సిన కాస్మెటిక్స్ డ్రెస్ ప్రతి ఒక్కటి ఆన్లైన్లో ఉన్నాయి కదా. మరి ఒక ఎమ్మెల్యే కానీ ఒక యాస్పిరెంట్ కానీ కంట్రీలో ఏదైనా డేటా కావాలి, నేను ఎలా పనితీరు బాగుందా బాగాలేదంటే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళని అడగాల్సి వస్తుంది, లేదా మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. సింగిల్ ఆర్డర్ చెప్పినప్పుడు ప్రైజింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. కొంతమందికి అందరికీ అప్రోచబుల్గా ఉండకపోవచ్చు, మెయిన్గా ఉండకపోవచ్చు, వాళ్ళు అప్రోచ్ కాకపోవచ్చు. ఈ స్పేస్ ఉందన్నమాట, హ్యూజ్ స్పేస్. అంటే మీకు రెడీగా క్యాబ్ అవైలబిలిటీ ఉంది, కాస్మెటిక్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, ఏరోప్లేన్ టికెట్స్ ఉన్నాయి, అన్ని రెడీగా అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇంత పవర్ఫుల్ సెక్షన్ అయినటువంటి ఎమ్మెల్యేస్ కానీ ఎంపీ కానీ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎందుకు వాళ్ళు కావాల్సినటువంటి డేటా ఆ స్పేస్లో ఉండలేదంటే అది హ్యూజ్ కాస్ట్కి సంబంధించిన విషయం. ఒకటి, ఆ యాక్యురసీలో కావాల్సిన బ్రాండింగ్ అందరూ చేయలేరు. సో ఈ స్పేస్ని ఫిలప్ చేద్దాం అనే దాంట్లో కాన్సెప్ట్లో నేషనల్ వైడ్గా ఒక 4000 నియోజకవర్గాలు ఉంటాయి మనకు ఉరామరిగా. ఆ 4000 నియోజకవర్గం 2-3 మనం టార్గెట్ చేసుకొని కంప్లీట్ చేద్దాం టాస్క్తో మొదలుపెట్టాం. ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటాయో అక్కడ పెనట్రేషన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కమింగ్ బీహార్ ఉంది, తమిళనాడు ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, వీటిలో పెనట్రేట్ అవుతున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, మనకు ఇంత మీరు బ్రాండింగ్ కేకే గురించి ఇంతమంది మాట్లాడుతుంది. June 4th లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడేది డిస్కస్ చేసుకుంది కాబట్టి బాధ్యతగా దీంట్లో అయితే మనకు బెటర్గా ఉంటుంది. అట్టని చెప్పి కేవలం బాధ్యతే అని కాకుండా రెండు ఉన్నాయి. ఆబ్వియస్గా బిజినెస్ మోడ్లో ఉంటుంది, బాధ్యత ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, మనం రీచ్ చేయొచ్చు, ఎక్కువ ఈజీగా ప్రమోట్ చేయొచ్చు, మోడల్ బిల్డ్ చేయొచ్చు. రెండు, ఇంత పేరు ప్రతిష్టలు ఆ రోజు ఏ నలుగురు నిలబడ్డా మాట్లాడుకున్న ఇంత బ్రాండింగ్ కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. సో రెండు పరంగా చూసుకుంటే ఇది పర్ఫెక్ట్ బాక్స్లో ఫిట్ అయింది. ప్లస్ అట్ ది సేమ్ టైం మేము అనుకున్న కాన్సెప్ట్ అప్పుడే ఏపీలో 1 year కంప్లీట్ అవుతుంది. సో 2.5 months బ్యాక్ మేము అనుకున్నప్పుడు June 4th మనం ప్రోడక్ట్ లాంచ్ చేద్దాం, ఖచ్చితంగా ఇది ఏంటి, పారావిల్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బట్ June 12, 11:27 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజుకి, ఆ క్షణానికి, ఆ టైంకి కరెక్ట్గా 1 year కంప్లీట్ అవుద్ది. ఆ రోజు paravill.com అని ప్రెస్ చేసినా, లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో చూసినా కానీ 170 నియోజకవర్గాలు 11:27 అలా ఓపెన్ అవుతాయి అనమాట. సో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆ రోజు వాళ్ళ ఎలా పనిచేశారు, పనితీరు ఏంటి, నియోజకవర్గ పరిస్థితి, పాజిటివిటీ మొత్తం 170 నియోజకవర్గాలు ఇంకా మిడిల్ ఏరియా అనమాట. ఎవరో మీకు పంపిస్తే వాళ్ళకి పంపించడం లాగా లేకుండా అంటే ఓన్లీ పాజిటివిటీస్ నెగిటివిటీస్ అని అంటున్నారు. అది ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి స్పందన మాత్రమేనా, లేకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పులు కానీ, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కానీ, ఈ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా అలిగేషన్స్ కావచ్చు, స్కాములు కావచ్చు, అవైలబిలిటీ ఉంటున్నారు కావచ్చు, అసలు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాక యూఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ ఓవరాల్గా ఆ నియోజకవర్గంలో ప్రజలు సెంట్రిక్ గా మా ఎమ్మెల్యేని చూసి చాలా రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, అది ఉంటుంది. ఎస్, ట్రూ. అయితే మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత బేసిక్గా బిజినెస్ మోడ్లోకి వెళ్ళిపోయి దుబాయ్లోను, యుఎస్లోను, కెనడాలోను, లేకపోతే ఆస్ట్రేలియాలోను ఇలాగ తిరుగుతూ ఉంటారు. అండ్ కాన్స్టిట్యున్సీలో పెద్దగా అవైలబిలిటీ చూపించరు. అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా, అంటే ఎన్ని రోజులు వచ్చారు, ఎన్ని రోజులు ఉండరు అనే డేటా కూడా ప్రొవైడ్ చేస్తారా? అవైలబిలిటీ లేరు, అవైలబిలిటీగా ఉన్నారన్న దాంట్లో మేము ఎంతమందిని అడిగితే 90% వాళ్ళు అవైలబిలిటీ లేరు అంటున్నారు.
అన్న పర్సంటేజ్ని ఈ మండలంలో ఎక్కువ అసలు అవైలబుల్. కొన్ని దగ్గర ఏంటంటే ఈ వాళ్ళు గెలిచిన మండలం లేదా వాళ్ళు ఉన్న ఇల్లు ఉన్న మండలంలో మాత్రం ఎక్కువ ఉంటారు, మిగతా 3 మండలాలకి ఎక్కువ అప్రోచ్ అవ్వరు. సో ఈ మండలంలో ఎక్కువ అవైలబిలిటీ ఉందా లేదా, లేదా ఈ మండలంలో ఆయన కాకుండా ఉంటే ఎవరు అనుకుంటున్నారు, 2 ఎవరు, 3 ఎవరు, 4 మీరు, 5 అనుకోండి, ఈ 5 దాకా కవర్ అవుతాం అనమాట, 5th 6th వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నా, మీరు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే, నేను అపోనెంట్, సో మీరు కాన్స్టిట్యున్సీలో లేరు, నేను ఉన్నాను, బట్ ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు, ఈ డేటా కూడా మీరు ఉన్నారని చెప్తాం. కేకే కంటే తను ఎక్కువ అమ్మాయి ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది, తను అప్రోచ్ అవుతుంది, క్వశ్చన్ చేస్తుంది, అధికారులు వచ్చినప్పుడు తీసుకెళ్తుంది, మీరు రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది, రాదర్ దాన్ పార్టీ పరంగా కూడా ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది, ప్రజల వరకు నేనున్నాను భరోసా నాకు చెప్తున్నా అంటే ఈ మీరు ఏవైతే ప్రజలు నిజంగా ఫీల్ అవుతుంటే అదే డేటాను ఉంటుంది అక్కడ. ఓకే, రైట్. సో ఇట్స్ కంప్లీట్ ఆల్ అబౌట్ పారావిల్. ప్రెసెంట్ ఆంధ్ర వరకేనా లేకపోతే మిగతా ఇప్పుడు కాన్స్టిట్యున్సీస్? బీహార్, తమిళనాడు చేస్తున్నామండి, వెస్ట్ బెంగాల్ ఒకటి, తెలంగాణ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణలో అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? అంటే ఫస్ట్ బీహార్ ఒక 15 రోజులు 20 రోజులు బఫర్ పెట్టుకుని ఇంక 1 month తర్వాత తెలంగాణ స్టార్ట్ చేస్తాం. ఓకే, రైట్. అయితే ముఖ్యంగా మీరు అంటే 175 నియోజకవర్గాల విషయానికి వస్తే కనుక 19 నియోజకవర్గాలలో మాత్రమే ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా ఉంది అన్నారు. అంటే లేదు, నేను చిన్న కరెక్షన్ ఎందుకు చెప్తానంటే 19 నియోజకవర్గాల్లో ఉన్న చేసుకున్న డ్యామేజ్ మళ్ళీ దానిలో రివైవ్ చేసుకునే దానికి, కరెక్ట్ చేసుకునే దానికి స్కోప్ లేదు. ఎందుకంటే 30% కోల్పోవడం అంటే వాళ్ళకి పడ్డ ఓట్ బ్యాంకింగ్లో 30%, వాళ్ళకి పడ్డది 100 ఓట్లు అనుకోండి, దాంట్లో 80 ఓట్లు పైన వరకు పార్టీ ఉంటాయి, 20 మాత్రమే వాళ్ళని చూసి ఇచ్చారు. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారంటే 100లో మీ 10-15 ఉంటాయి తక్కువ, ఫస్ట్ టైం మూవర్ కాబట్టి పార్టీవే ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటాయి. మీరు 30 ఓట్లు తీసుకెళ్లిపోతున్నారు అనుకోండి, మీకు పడ్డ ఓట్లు తీసుకెళ్లిపోతున్నారు, పార్టీ ఓట్లు కూడా తీసుకెళ్లిపోతున్నారు, మీరు అనవైలబుల్ గా ఉన్నారు, సరిగ్గా పనితీరలేదు, పార్టీకి డ్యామేజ్ కదా 19 నియోజకవర్గాలు. ఆబ్వియస్లీ మిగతా కూడా డ్యామేజ్ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత కదా, దాన్ని చూడాల్సిందలాగా. అంటే రెండు వేరే ఫ్యాక్టర్స్ అండి. చంద్రబాబు వ్యతిరేకత ఉంది, అడ్వాంటేజ్ ఉన్నాయి, పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే అనే అతను పార్టీ పరంగా ఉంటాడు, ప్లస్ ప్రజలకి డైరెక్ట్ గా సీఎం గారు కనెక్ట్ అవ్వరు కదా, డైరెక్ట్ గా మీరు యాజ్ అన్ ఎమ్మెల్యే మీరు మిమ్మల్ని కనెక్ట్ అవుతా ఉంటారు, మీరు ఇది వర్క్ ఉంటా ఉంటుంది. అలాగే స్టేట్ లెవెల్లో ఉన్న పాలసీ మేకింగ్ వాటిని స్టేట్ లో లీడర్స్ నే చూస్తూ ఉంటారు. ఎక్కువ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉంటారు, ఎమ్మెల్యే చేసే డ్యామేజ్ సీఎం కి వర్తిస్తూ ఉంటారు. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యు. అంటే అది కరెక్ట్ ఆబ్వియస్లీ డైరెక్ట్ గా పార్టీకి రెండిట్లీ పార్టీకి ప్రపోర్షనల్. అంటే ఇప్పుడు మీరు ఇందుకు ఒక మాట అనేది జరిగింది, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అంటే వాట్ టైప్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుంది అక్కడ? అంటే చాలా సెటిల్మెంట్స్ అండి. ఇప్పుడు ఇసుక కావచ్చు, లేకపోతే ఓపెనింగ్ కావచ్చు, ఏదైనా దందా కావచ్చు, లేకపోతే లెక్కర్ సంబంధించిన షాప్స్లో పర్సంటేజ్లు కావచ్చు, ఎవరైనా స్థలాల్ని పొలాల్ని మళ్ళీ ప్లాట్గా కన్వర్ట్ చేస్తుంటే వాళ్ళు 100 ప్లాట్లు మాకు 4 ప్లాట్లు ఇస్తే కానీ మిగతా 96 ప్లాట్లు ఓపెన్ చేయనివ్వను కావచ్చు. ఇప్పుడు చొక్క భూములని కొన్ని దగ్గర ఉంటాయి, ఆ భూముల దగ్గర ఉన్న ఇష్యూస్ కావచ్చు. మొత్తం మీరు చెప్పే ఇష్యూస్ అన్ని ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి తప్ప వాట్ అబౌట్ ల్యాండ్ ఇవే కదండి ఇష్యూస్ మామూలుగా ఓవరాల్ గా. అంటే బేసిక్ ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు సూపర్ 6 ప్యాక్ అని చెప్పేసి అని ఈ గ్యారెంటీలు ఇక్కడ తెలంగాణ తరహాలోనే అక్కడ కూడా 6 తరహాలు ఇచ్చారు. దాని తర్వాత 143 హామీలు అన్నారు. ప్రజలకి ఇప్పటి వరకు కూడా ఏమందాయి అనే దాని మీద మీరు సర్వే చేశారు. ఓకే, రెండోది మహిళల దగ్గరికి వెళ్ళారా, మూడోది రైతుల దగ్గరికి వెళ్ళారా, నాలుగోది యువత దగ్గరికి వెళ్ళారా, ఈ సంక్షేమ పథకాల విషయాల్లో అసలు ఎంత మెరుగు, అంటే ఈ టైప్ ఆఫ్ సర్వేలో ఏం తేలింది? అంటే ఆబ్వియస్గా ఒక టైప్ ఆఫ్ సర్వే అంటే మీరు గడగడం మాట్లాడుతుంటే కాన్షియస్గా వింటున్నాను ఎలా కవర్ చేస్తున్నారని. బట్ ఓవరాల్గా అన్ని సెక్షన్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంటాం ఓవరాల్ బెటర్గా. ఎందుకంటే రైతుల సమస్యలు మాట్లాడుతున్నప్పుడు రైతులు అడగాలి కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ రైతులు అడగలేం కాబట్టి. సో ఆబ్వియస్గా మహిళలు సమస్యలు అని చెప్పి 18 నుంచి 24 వాళ్ళ సెక్షన్ ఫిట్ అవ్వరు, బాయ్స్ అడగ ఆబ్వియస్గా మహిళలు. సో 360 degrees నియోజకవర్గం ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు జరిగింది అంటే ఎమ్మెల్యే సెంట్రిక్గా జరుగుతుంది. ఎమ్మెల్యే మీకు ఓటేస్తారు, నాకు ఓటేస్తారని. ఇప్పుడు పారావీల్ కాన్సెప్ట్ ఏంటంటే నియోజకవర్గం సెంట్రిక్గా, దాంట్లో ఎమ్మెల్యే కూడా ఒక భాగం, అపోజిషన్ ఎమ్మెల్యే కూడా భాగం, పైన ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా భాగం. కానీ అసలు నియోజకవర్గం ఏం కోరుకుంటుంది? ఆ విలేజ్ లో బయటికి వెళ్ళేటప్పుడు చెత్త ఎక్కువ ఉంది, దారుణంగా ఉంది అనేది మార్చాలని కోరుకుంటుందా? అక్కడ విలేజ్ లో ఉన్న సమస్యలు ఏంటి? ఈ విధంగా పొందుపరుస్తాను దీంట్లో ఎమ్మెల్యే అవైలబిలిటీ ఇట్లాంటివి కూడా అన్ని కవర్ అవుతుంటాయి. ఓకే, అంటే మోర్ ఓవర్ గా వీటి గురించి ఎందుకు అడిగానంటే యువత ఎక్కువగా కోరుకుంది బాబు అధికారంలోకి రావాలి అని చెప్పేసి డెవలప్మెంట్ పేరుతో. రైట్, మీరు ఇందాక ల్యాండ్ ఇష్యూస్ నే ఎక్కువగా తీసుకొచ్చారు కదా, మరి అమరావతి డెవలప్మెంట్ విషయానికి వస్తే అసలు ప్రజలలో ఉన్న అటువంటి ఒపీనియన్ ఏంటి అక్కడ? అంటే క్వశ్చనీర్లో ఎలా ఉంటుందంటే మనకు పీపుల్ వైజాగ్ ఏరియాలో ఉన్నటువంటి ఇష్యూస్ విజయవాడ గుంటూరులో ఉండవు, అలాగే మీకు రాయలసీమలో ఉన్న బెల్ట్ వేరు. సో విజయవాడ గుంటూరులో స్టిల్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ అమరావతి బిల్డ్ చేస్తారు, మనం వెయిట్ చేద్దామని ఉంటుంది. అది 1 yearకి అలా ఉంటుంది. ఇదే ఫర్ సపోజ్ ఇదే దూరంలో ఉందనుకోండి, 2nd yearకి అలా ఉండదు, కొంచెం తగ్గుద్ది, పర్సంటేజ్ తగ్గుతుంటుంది. 4th year లో కూడా నెక్స్ట్ వచ్చాక మేము పరిపాలన వచ్చాక మళ్ళీ డెవలప్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఆబ్వియస్గా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ కాబట్టి గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి పీపుల్ ఆర్ స్టిల్ వెయిటింగ్ అండ్ దే ఆర్ హోపింగ్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్.
రైట్. మీరు ఈ మొన్న రీసెంట్ ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ని తెర మీదకి తీసుకొచ్చారు. బేసిక్గా హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్. దెన్ ఎలా లాగారు అసలు? మేము ఎవరిని తెర మీద తీసుకురాము, ఎవరిని తెర నుంచి తీసేయగలం. అంటే మీరు ఇంకొక కామెంట్ ఏం చేస్తారు, వైసీపీ పార్టీ నేతలే కార్యకర్తలే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తే బాగుంటుంది అన్న మాట కూడా మీడియా సర్కిల్ లో బాగా వినిపించింది. కరెక్ట్. అంటే ఇక్కడ 2 పాయింట్స్ అండి. మీరు రామారావు గారు తనటువంటి హరికృష్ణ గారిని పక్కన పెట్టలేరు. ఆబ్వియస్గా డిస్కషన్ వచ్చినప్పుడు హరికృష్ణ గారు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ ట్రావెల్లో మొత్తం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఆయనే ట్రావెల్ చేసుకొని తీసుకొచ్చింది. సో హరికృష్ణ గారి నుంచి వచ్చిన తర్వాత హరికృష్ణ ఫేమ్ కంటే 4 రెట్లుగా జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యారు. సో ఆయన పేరు తీసేయలేం. సో ఆబ్వియస్గా భువనేశ్వరి గారు ఉన్నారు, చంద్రబాబు గారు మిసెస్. ఆయన ఇప్పుడు ఆమె పాలిటిక్స్లో ఉండదు కదా, డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్ కాదు కదా, అంటే ఆమెను తీసేయలేం. పురంధేశ్వరి బీజేపీ కదా, ఆమెను తీసేయలేం. సో కూటమి తరపున సిబిఎన్ తర్వాత ఎవరు లీడర్ అయితే బాగుంటుందన్న ప్రశ్న. సో ఎవరినెవరిని ఇంక్లూడ్ చేయొచ్చు అంటే లోకేష్ గారు ఫస్ట్ ప్రయారిటీ, పవన్ కళ్యాణ్ గారు ఇంక్లూడ్ చేయొచ్చు, భువనేశ్వర్ గారిని ఇంక్లూడ్ చేయొచ్చు, పురంధేశ్వర్ గారిని ఇంక్లూడ్ చేయొచ్చు. ఇదే ఫ్యామిలీ నుంచి ఇదే కోర్ నుంచి ఉన్నటువంటి కొంతమంది ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంక్లూడ్ చేయొచ్చు. కూటమిలో వీలే కాబట్టి. అంటే బట్ హీ ఇస్ నాట్ ఇంటూ పాలిటిక్స్ రైట్ నో కదా. పాలిటిక్స్ లో భువనేశ్వర్ గారు వాళ్ళ మిస్సెస్ కదా ఆల్రెడీ. బట్ షీ ఇస్ రైట్ నో ఇన్ పాలిటిక్స్. షీ వాస్ రోమింగ్ ఎవ్రీవేర్ కదా. అంటే ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఇంక్లూడ్ చేసాం కదా. వాట్ ఎవర్ మా ఉద్దేశం ఏంటంటే అలా అయితే మరి కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు కదా, కళ్యాణ్ రామ్ కూడా లాగచ్చు కదా ఇందులోకి. వాళ్ళు లీడ్ చేస్తున్న వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో లీడ్ చేస్తున్నారు. అతను వస్తే బాగుంటుంది అనేది ఒక మాట అయితే వాస్తవంగా ఒప్పుకోవచ్చు, కానీ బట్ అతనికే స్కోప్ ఎక్కువ ఉందంటే హౌ? స్కోప్ ఎక్కువ ఉందని అనలేదండి. దాంట్లో మీరు టోటల్ గా పర్సంటేజ్ అంటే టీడీపీ కార్యకర్తల్లో 7% అంటే ఎంత? 100కి 7 మంది జూనియర్ ఎన్టీఆర్ కోరుకుంటున్నారంటే అతనికి స్కోప్ ఎక్కువ ఉందా తక్కువ ఉందని కదా. మేము ఇక్కడ డేటా మాట్లాడుద్ది కానీ కేకేనో లేకపోతే ఇంకో పారావీలో లేకపోతే ఇంకో డేటా ఏమొస్తుందో దాన్ని పొందుపరుస్తున్నాం. సో 7% మంది స్టిల్ బిలీవింగ్ దట్ కూటమిని చంద్రబాబు గారితో లీడ్ చేయగలుగుతారని. ఓకేనా? ఇంకో కంప్లీట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళని, అంటే మీరు వైఎస్ఆర్సీపీ కోట్లేసి నేను వైఎస్ఆర్సీపీ కోట్లేసి అక్కడ వీళ్ళని అడిగామనుకోండి, వీళ్ళల్లో 22% కంపారిటివ్లీ సిబిఎన్తో పోల్చిన, సిబిఎన్ తర్వాత లోకేష్ గారితో పోల్చిన, పవన్ కళ్యాణ్ గారితో పోల్చిన 22% వాళ్ళు ఇచ్చారు. సో 22% వాల్యూ యాడ్. వీళ్ళకి ఎందుకంటే యాడెడ్ అడ్వాంటేజ్, వీల్ హ్యావ్ డైరెక్ట్ రైవల్ విత్ ద లోకేష్ గారితో పవన్ కళ్యాణ్తో ఉంది కాబట్టి వీల్ హ్యావ్ సేఫ్ గేమ్ విత్ ద జూనియర్ ఎన్టీఆర్ కంపారిటివ్లీ. రైట్. అయితే ట్విట్టర్ వేదిక బేసిక్గా నారా లోకేష్ సీఎం అవ్వాలనేది టీడీపీ వాళ్ళ కాన్సెప్ట్. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఆకాంక్ష కూడా అదే. ట్విట్టర్ బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇద్దరి మధ్య కూడా ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. వై? బికాస్ పవన్ కళ్యాణ్ హ్యావ్ ద మోర్ దెన్ స్కోప్. నారా లోకేష్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ కి. సో ఈ గ్యాప్ లో అంటే నారా లోకేష్ కొంచెం ఎంతో కొంత సోషల్ మీడియా త్రూ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ని కానివ్వండి, పవన్ కళ్యాణ్ ని కానివ్వండి, వీళ్ళందరి మీద కొంచెం బురద జల్లే ఆలోచన చేస్తున్నట్టు బయట వర్గాల నుంచి సమాచారం అయితే ఉంది. వాట్ యు సే అబౌట్ దట్? వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నారు అనేది నాకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థింగ్. నేను ఏంటంటే మీరు అన్ని పాయింట్ వ్యాలిడ్. ఆబ్వియస్లీ ఎనీ పార్టీ సిబిఎన్ గారి స్థాయిలో నుంచి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఎరిగిన తర్వాత ఆబ్వియస్గా ఇన్ని సంవత్సరాలు లీడ్ చేసినప్పుడు లోకేష్ గారిని నెక్స్ట్ గా ఉండాలనుకుంటారు. అట్ ది సేమ్ టైం జనసేన వాళ్ళు మనకు 66% వచ్చింది. అంటే ఈ పాయింట్ మీద కూడా మీరు సర్వేలు చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు చెప్పేది బ్యాక్గ్రౌండ్ లో ఈ రోజు వీళ్ళిద్దరిని ఎలా చేస్తున్నారు అడుగుతున్నారు. సో నేను అనేది ఏంటంటే రియాలిటీ చెప్తున్నాను. రియాలిటీ ఏంటి? ఆబ్వియస్గా 66% పీపుల్ జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ కూటమి లీడ్ చేయాలనుకుంటారు. నాట్ టీడీపీ, నాట్ జనసేన, నాట్ బీజేపీ. కూటమిని పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేయాలని 66% మంది కోరుకుంటారు. ఈ పాయింట్ మనం స్ట్రాంగ్ గా ముందుకు చెప్తున్నాం. ఎంతమంది ఏ పార్టీలో ఎవరు లీడర్ గా ఉంటే బాగుంటుందని నెంబర్స్ వారీగా చెప్తున్నాం. ఇంటర్నల్ గా కూడా కూటమి అండ్ జనసేన పార్టీ అంటే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న దాంట్లో కూడా బాగా నడుస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ దాంట్లో ఏమైనా మీరు డెప్త్ గా ఎంక్వైరీ చేస్తున్నారా? అంటే ఇప్పుడు హైయర్ లేయర్ లో వాళ్ళిద్దరికి ఇష్యూస్ ఉన్నా లేకపోతే రిజాల్వ్ చేసుకుంటారు. ఒకరు ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ లో ఒక ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటుంది. బట్ నేను ఎక్కడ డిఫరెన్స్ మేము అబ్జర్వ్ చేసింది అంటే వాళ్ళిద్దరితో మాట్లాడి మీ ఇద్దరికి డిఫరెన్స్ ఏమన్నాయని వాళ్ళిద్దరు అడగం కదా. సో ఆబ్వియస్లీ అది ఇన్డెప్త్ అంటే పీపుల్ అడుగుతాం. పీపుల్ ఏంటంటే ఆబ్వియస్ గా జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తల మధ్య ఆ పొంతన చాలా నియోజకవర్గాల్లో కుదరట్లేదు. ఇప్పుడు మేము ఓటర్ గారినప్పుడు మీ జనసేన కార్యకర్త, మీ జనసేనకు రావాలని, మా పవన్ కళ్యాణ్ గారు రావాలంటే మీకు ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త నుంచి మద్దతు తెలుపుతుందా? ఈ నియోజకవర్గంలో టీడీపీ మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీకు అందుబాటులో ఉండి మీకు ఏం కావాలన్న విషయాలు అడుగుతున్నారంటే అక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది. అట్లా జనసేన తరపు నుంచి కావచ్చు, టీడీపీ తరపు నుంచి. ఈవెన్ అంటే ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ విషయానికి వద్దాం. రైల్వే కోడూరు నియోజకవర్గానికి వస్తే అక్కడ ముక్కా రూపానందరెడ్డి ప్రెసెంట్ ఎంపీ కదా. అండ్ అంతకు ముందు అంతా కోడెల శివప్రసాద్ రెడ్డి వాళ్ళ అల్లుడు అనుకుంటా ప్రెసెంట్ ఆయనకి టికెట్ రావాల్సింది ఈయనకి ఇచ్చారు అన్న రూమర్ కూడా.
ముక్క రూపానంద్ రెడ్డి Hmm. ఎమ్మెల్యే, ఓకే డన్. అయితే ఆయనకి రావాల్సింది ఈయనకి వచ్చింది అన్న దాని మీద కూడా ఎక్కువగా ఉంది. అయితే అది అటుగాక ఇటుగాక ఎంపీ కాన్స్టిట్యున్సీ మాత్రం జనసేనకి వెళ్ళింది అనేది కూడా ఉంది. టీడీపీలోనే బాగా ఈ టైప్ ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా నడుస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే నాకుంది. అంటే మీరు అడిగే పాయింట్ ఏంటంటే వైజాగ్ జనసేనకు రావాల్సిన టికెట్ టీడీపీకి వెళ్ళింది అంటారా? టీడీపీకి రావాల్సిన టికెట్ జనసేనకి వెళ్ళింది. ఓకే, కరెక్ట్. సో దీనికి సంబంధించి ఇటు అటు ఇటు కాదని చంద్రబాబు నాయుడు అంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే కూటమి కాకముందు 175 సీట్లు టీడీపీవే, ఓకే కూటమి కాకముందు 175 సీట్లు జనసేనవే. అంతే కదా, మీ కంటెస్ట్ మీరు చేద్దాం అనుకుంటే నా కంటెస్ట్ నేను చేద్దాం 175 నేను కంటెస్ట్ చేద్దాం అనుకుంటా యాజ్ జనసేన, లేదా యాజ్ ఎ టీడీపీ 175 కంటెస్ట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు సఖ్యత కుదిరింది కాబట్టి అది 40 సీట్లు అనుకున్నారు, లేదా 60 సీట్లు అనుకున్నారు. మొత్తానికి చివరికి 21 సీట్లు తగ్గొట్టినప్పుడు 21 సీట్లు తగ్గొట్టినప్పుడు ఆబ్వియస్గా 21 టీడీపీ సీట్ల నుంచి జనసేన కంటెస్ట్ చేయాలి. 21 టీడీపీ కంటెస్ట్ అంటే ఆల్రెడీ మీరు ప్రయత్నిస్తుంటారు, ఇక్కడి నుంచి జనసేన ఉంటుంది. సో ఈ లాజిక్ లో ఏంటి అంటే ఎక్కడో దగ్గర సెలెక్ట్ చేసుకుంటారు కదా వాళ్ళు, అంటే ఏంటి మీ పాయింట్ ఏంటి? ఐ మీన్ టు సే ఇంటర్నల్ పాలిటిక్స్ టీడీపీ కార్యకర్తల్లోనే లీడర్స్ లోనే ఎక్కువ అయ్యాయి అని మాత్రం విన్నాను. అంటే కార్యకర్తలు అది ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఆబ్వియస్లీ గడిచిన 5 years లో ఆబ్వియస్లీ వాళ్ళు పోరాటాలు చేస్తుంటారు, ఫైట్స్ చేస్తుంటారు, డబ్బులు ఖర్చు పెట్టింటారు, టైం వెచ్చించుంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ ఒక పదవినో ఒక రిప్రజెంటేషన్ ఒక గుర్తింపును ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ జనసేన జాయిన్ అవడం వల్ల కొన్ని పదవులు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని పదవులు వీళ్ళు త్యాగం చేయాల్సి వస్తుంది. డిపెండ్స్ అందరికీ సాటిస్ఫై అయినారు లేదనేది. ఇద్దరి మధ్య సఖ్యత కుదరాలంటే ఆబ్వియస్లీ ఆ గ్యాప్ ఫిల్ చేయకుండా ముందుకు వెళ్ళలేరు. దాంట్లో కూడా ఇంకా మీరు చెప్పినట్టు అందరూ సాటిస్ఫాక్టరీ లేరు. 100% యాక్సెప్ట్. ఓకే రైట్. ఇంకా వైసీపీ పార్టీ గురించి వస్తే ఏం చెప్తారు? 11 సీట్లకి మాత్రమే కైవసం అయ్యారు. ఆ 11 మంది పనితీరు ఎలా ఉందనేది మీరు అసలు ఫోకస్ పెట్టారా దాని మీద? ప్రతి అంటే నియోజకవర్గం ఏంటి అంటే దాని గురించి పర్టికులర్ గా అప్డేట్ ఏంటి? అంటే 11 నియోజకవర్గాలు ఏంటంటే ఈవెన్ కూటమి కట్టినప్పటికి కూడా వర్స్ట్ కేసులో ఆ నియోజకవర్గాల్లో బేసిక్గా కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువ నియోజకవర్గం అంటే సైకలాజికల్గా వస్తే టువర్డ్స్ కాంగ్రెస్ థాట్ ప్రాసెస్లో ఉంటాయి. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ అదే థాట్ ప్రాసెస్లో ఉంది కాబట్టి అది షిఫ్ట్ అయింది. మేబీ కొంచెం లీడర్ల బలం కావచ్చు, నియోజకవర్గంలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ సెంట్రిక్ ఉన్నాయి కాబట్టి పుల్ చేసుకోగలిగి ఇంత హవాలో ఇంత వేలో కూడా ఆ 11 హోల్డ్ చేయగలిగినాయి విత్ మినిమం పర్సంటేజ్ అయినప్పటికీ కూడా. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఎడ్జ్ వాటిలో ఉంటుంది కంపారిటివ్లీ. బట్ నిజంగా ఎమ్మెల్యేల పనితీరు బాగుందా అంటే దానికి సంబంధించినట్టు ఆ రిపోర్ట్లను మీకు పొందుపరుస్తాం డీటెయిల్గా వాటిని. ఓకే 12వ తారీఖు తీసుకుంటాం. ఓకే విల్ వెయిట్ ఫర్ దట్ అప్ టు 12. బట్ ఈ మిగతా 21 నియోజకవర్గాలకు వస్తే జనసేన పార్టీ విషయంలో సేమ్ రిపోర్ట్ అంటే వీళ్ళ పనితీరు విషయానికి వస్తే, ఎందుకంటే గతంలో ఒక్క సీట్కి మాత్రమే కైవసమైంది, అది కూడా రాపాక వరప్రసాద్. దాని తర్వాత ఆయన కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు ఏకంగా 21 సీట్లు కొట్టుకొచ్చారు అండ్ హీ వాజ్ ద కింగ్ మేకర్ రైట్. కానీ 21 సీట్లు వచ్చిన తర్వాత అందులో చాలా మంది కొత్త వాళ్ళే కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన 19 మందిలో జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు. అలాగే ఓట్ బ్యాంకింగ్ పోగొట్టుకుంటున్న వాళ్ళు అందరూ అన్ని పార్టీలు ఉంటారు. బట్ ఆబ్వియస్గా ఏంటంటే స్ట్రక్చర్లో వాళ్ళు బాగా హ్యూజ్ గ్యాప్ కనపడుతుంది. మీకు టీడీపీలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, వైఎస్ఆర్సీపీలో ఒక స్ట్రక్చర్ ఉంది, బీజేపీలో ఒక స్ట్రక్చర్ ఉంది కింద వరకు. మేబీ వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో కానీ ఇంకా చాలా విషయాల్లో గ్యాప్ ఉంది. బట్ ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ టైం 21 సీట్లు ఇన్ని సంవత్సరాల తర్వాత కంటెస్ట్ చేస్తారు. 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ళు దాటేసినప్పుడు కూడా స్టిల్ స్ట్రక్చర్లో విలేజ్ లెవెల్ నుంచి హయ్యర్ పవన్ కళ్యాణ్ స్టేజ్ వరకు ఉన్న గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, లేకపోతే నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో స్ట్రక్చర్. మీకు ఒక ఇష్యూ వచ్చింది, ఎవరిని కలవాలి, లేదా మీరు పని చేయాలనుకుంటారు, ఎవరు కావాలి, మీరు కేవలం భోజనాలు పెడదాం అనుకుంటారు 100 మంది పిలిచి, ఎవరికి పిలిచి ఎలా పెట్టాలి, ఈ స్ట్రక్చర్ లేనందువల్ల చాలా హ్యూజ్ గ్యాప్ కనబడుతుంది. రైట్. ఇంకా మోర్ ఓవర్ టీడీపీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే కనుక ఈ మధ్య కొంచెం అమ్మాయిల పట్ల, ఆడవాళ్ళ పట్ల ఈ రకమైన ఇష్యూస్ కూడా బయటకు వచ్చాయి. రెండోది లా అండ్ ఆర్డర్ కూడా అదుపు తప్పింది అనేది బాగా. అండ్ ఇప్పటి వరకు సంవత్సరం అవుతున్నా కూడా పాలన మీద ఎక్కడ కూడా ఫోకస్ లేదు. ఒక గ్యారంటీ మాత్రమే అమలు చేశారు, అది కూడా 4,000 రూపాయల పెన్షన్ మాత్రమే. మోర్ ఓవర్ ఇష్యూస్ మీద ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. వీటన్నిటి మీద కూడా సర్వే చేస్తే మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి? సో మంచి క్వశ్చన్. బట్ ప్రతి పూలవరం దగ్గర నుంచి, స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ సమస్య కనపడుతుంది ఆంధ్రలో. ఆల్మోస్ట్ 25% రిపోర్ట్ అడుగుతున్నారు మీరు ఓవరాల్గా. సో పాజిటివ్ ఉన్న దగ్గర పాజిటివ్ అని, నెగిటివ్ ఉన్న దగ్గర నెగిటివ్ అని చెప్తున్నాం. ఆబ్వియస్గా పోలవరం కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, లేదా మీకు విజయవాడ, గుంటూరులో ఉన్నటువంటి అమరావతి ఇష్యూ మీద ఆబ్వియస్గా హోప్తో ఉన్నారు. బట్ ఆ హోప్ ఎంత పర్సంటేజ్ అని పక్కన పెడితే, అది ఆ హోప్ ఎక్కువ రోజులు మీరు లాగితే కొనసాగదు, తెగిపోద్దా?
ఓకే. సో ఈ పారావిల్ విషయానికి వచ్చేసరికి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఎంతమందితో మీరు ఈ సర్వే అనేది నిర్వహిస్తారు? ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అయితే మన ఆఫీస్లో చేస్తున్నాం. ఇక్కడ ఒక 50 మంది ఫీల్డ్ నుంచి వచ్చిన డేటాని అనలైజ్ చేసేవాళ్ళు, జోన్ల హెడ్స్ వీళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు. ఫీల్డ్లో మటుకు అంటే డేటాని డైరెక్ట్గా శాంపుల్ వైజ్గా తీసుకొని 1 to 1 అడిగే వాళ్ళు ఒక 800 to 850 మెంబర్స్ ఉంటారు. అలా కాకుండా ఒక 90 to 100 మెంబర్స్ వీళ్ళ హెడ్స్, మనకు అంటే ఇంకో డేటాని కలెక్ట్ చేసి పర్సనల్ 1 to 1 ఇంటర్వ్యూస్ చేసి మీరు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి 20 సంవత్సరాలుగా వచ్చేదైనా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఒక 90 to 100 మెంబర్స్ ఉంటారు. అరౌండ్ రఫ్లీ +- 50,000 మెంబర్స్ ఉంటారండి. అంటే కిరణ్ కొండేటి అనే వ్యక్తి బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఐ హియర్డ్ అబౌట్ దట్. ఒక ఇంటర్వ్యూలో చూసాను మీరు వర్క్ అంటే సమ్ చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ వచ్చారు అని చెప్పేసి అని. చిన్న పెద్ద చాలా పనులు చేసుకుంటూ వచ్చారు. ఓకే, అదే చాలా పనులు చేసుకుంటూ వచ్చారు. బట్ ఎలా అంటే ఇంత పెద్ద స్ట్రాటజీ కంపెనీ మెయింటైన్ చేయడానికి అంత బ్రెయిన్ ఎలా వచ్చింది అండ్ ఎలా ఎదిగారు? అంటే నమ్మకం అండి. ఇప్పుడు మీరు కూడా ఒక 5 years బ్యాక్ ఇంత బాగా మాట్లాడగలుగుతారని, ఇంత ముందు కెమెరా ఫేస్ చేస్తారని, ఇంతమంది ప్రేక్షకులు మిమ్మల్ని చూస్తారని, బాగా మాట్లాడుతుందని మీ ఫ్రెండ్స్ అంటారని ఖచ్చితంగా ఊహించుంటారు. కానీ అందరూ ఊహించే ముందు మీకు నమ్మకం ఉంటుంది, ఖచ్చితంగా మాట్లాడాలి, ప్రతి పాయింట్ రాసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలని. ఒక 5 years ముందు డ్రీమ్ చేసి ఉంటారు, ఇలా నిలబడి మాట్లాడాలి, అందరి ముందు శభాష్ అనిపించుకోవాలని. సో మేబీ నాలో కూడా సైకలాజికల్గా వీ హ్యావ్ టు గో ఒక స్టాండ్ తీసుకోవాలని. మేబీ దానికి పారావీల్ అనేది ఒక వేదిక కావచ్చు. బట్ హౌ కెన్ యు గెట్ దట్ థాట్ పారావీల్? అదే ఈ ప్రాసెస్లో వచ్చిన భాగమేనండి. మేబీ ఆ డైల్యూట్ కాకూడదు. ఇప్పుడు మెకన్సీ కానీ, కేపీఎంజీ కానీ, ఎస్ఎన్పి కానీ, నేను ఎస్ఎన్పిలో చేశాను, థామ్సన్ రాయిటర్స్లో చేశాను, ఈ కంపెనీస్ చేస్తాను. అవన్నీ డేటా సెంట్రిక్గా ఉంటాయి, పవర్ఫుల్గా ఉంటాయి. సో అదే డేటా సెంట్రిక్గా ఎందుకు ఈ పాలిటిక్స్ సెక్షన్స్లో లేదు? ఎందుకు ఆ హ్యూజ్ డేటా, ఆ స్పేస్ గ్యాప్ ఉంది? ప్రతి దగ్గర బుక్ చేసుకుంటే రెడీగా అవైలబిలిటీ ఉంది కదా, మరి నేను రిపోర్ట్ ఎలా ఎక్కడ తీసుకోవాలి అన్న ఆ స్పేస్ థాట్లో వచ్చి, బట్ మరి ఎలా ఎంత చేయాలంటే కష్టం ఉంది కదండి. ఫస్ట్ ఇనిషియల్ దాన్ని పుష్ చేసుకుంటూ మేబీ ఆఫ్టర్ 7-8 years ఆఫ్ జర్నీ తర్వాత ఐ కేమ్ ఇన్ టు ద పొజిషన్ వేర్ నేనే చేయొచ్చు దీన్ని అని, ఆ స్పేస్ నేనే ఫిల్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, రైట్. అయితే ఈ పారావిల్ కి సంబంధించి ఏదైతే ఉందో, కాసేపు పారావిల్ పక్కన పెట్టారు. కిరణ్ కొండేటి టీడీపీకి తొత్తు అనే మాట నేను విన్నాను, ఏం చెప్తారు? అండ్ మోర్ ఓవర్ మొన్న మీరు పెట్టిన ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో జనాల దగ్గర, నారా లోకేష్ ఇంటర్నల్ గా మీతో చేయించాడు, జూనియర్ ఎన్టీఆర్ ని బదలాం చేయించాలి అనుకుంటున్నాడు అన్నమాట నేను బయట మీడియా దగ్గర నుంచి విన్న మాట, మీడియా సర్కిల్లో వినిపిస్తున్నటువంటి మాట, ఈవెన్ కొంతమంది కార్యకర్తల్లో పార్టీలకు సంబంధించిన నేతల్లో కూడా అర్థమైంది. అంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇన్వాల్వ్ చేశారని అడిగారు. అనవసరం కదా, అసలు ఆయన పాలిటిక్స్ లేరు కదా. ఇప్పుడు మామూలుగా లోకేష్ గారే జూనియర్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్ చేపిస్తున్నారు అంటారు. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ముసుగులో గుద్దులాట ఎందుకు? మీరు అడిగిన క్వశ్చన్ రెండు ఒక వైపు లేవు కదా. అసలు లోకేష్ గారే చేపించి లోకేష్ గారే పైకి వెళ్ళారు, జూనియర్ ఎన్టీ గారు ఇన్వాల్వ్ చేయాల్సిన 90% మొత్తం రాష్ట్రం అంతా లోకేష్ అని అంటున్నారు. రిపోర్ట్ అలా ఉంటది కదా. ఇప్పుడు టీడీపీలో పవన్ కళ్యాణ్ ఎంత ఉన్నారు, నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ పోని ఇన్ని నియోజకవర్గాలు ఇలా పెట్టి 900 పెట్టి చేయించడం ఎందుకు? ఇన్ని చేయకుండా మామూలుగా మేము సర్వే చేసామండి, ఈ రిపోర్ట్ పారావీల్ అవసరం లేదు. నిజంగా లోకేష్ గారిని హైలైట్ చేయాలనుకుంటే అద్భుతంగా ఉందండి పరిపాలన. ఒక్క ఎమ్మెల్యే మీద ఒక మచ్చ లేదు. ప్రతి దగ్గర ఎమ్మెల్యే, గుళ్ళో కూడా వాళ్ళకి ఎమ్మెల్యే ఫోటోలో పెడదామని ప్లాన్ చేస్తున్నారు నియోజకవర్గంలో ప్రజలు అని అలా చెప్పుండేవాడు కదా, బెటర్గా ఉండేది అప్పుడు వినడానికి. అప్పుడు మీరు అభియోగమో లేకపోతే నిందో మీడియా ఉన్నా కానీ ఆ విమర్శ పోనీ విమర్శలు వినిపిస్తున్నాయి అంటున్నాను నేను. కరెక్ట్, అలా సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. కరెక్ట్ అంటే మీరు చెప్పింది అర్థమైంది. సో అలా ఉంటే ఎలాగే చెప్పుండేవాడు కదా అంటున్నాను. నేనేం చెప్పంటే నేను విమర్శలకి దానికి పెద్ద రెస్పాన్స్, నా పని నేను చేసుకునే ఈ రోజు కదండి. మామూలుగా ఏపీ ప్రజలు దాదాపు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి గమనించే వాళ్ళు ఎక్కువ మంది నన్ను. సో వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళడమే కానీ అరే తినేమన్నారు తనేమన్నారు అని చెప్పి రెస్పాన్స్. మీరైనా మీ నెగిటివ్ కామెంట్స్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తారా? వై షుడ్ ఐ? సేమ్ రైట్. సో ఓన్లీ పారావిల్ బీహార్, మధ్యప్రదేశ్ వీటి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణలో స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ మంత్ నుంచి అని యాక్చువల్లీ రెండు ఎందుకు ముందు ఎందుకు చేయలేదు? యాక్చువల్లీ ఫస్ట్ థాట్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. June 2 ఆవిర్భావ దినోత్సవం ఉంది, తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది. June 2, June 12 1 year కంప్లీట్ అవుతుంది. ఈ రెండు ప్యారల్ గా చేద్దాం అనుకున్నా కానీ సో ఇండియా వైడ్ గా 4000 నియోజకవర్గాలు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం. ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని ఒక స్టేట్ తీసుకొని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం, మోడల్ బిల్డ్ చేసుకుందాం. ఫస్ట్ ఎలా ఉండాలి, రిపోర్ట్ ఎలా ఉండాలి, సో దట్ ఒకేసారి 1600 మందిని 1800 మందిని రిక్రూట్ చేసుకోండి, కొంచెం టఫ్ అవుతుంది. సో తెలంగాణ 1 month ఆగదాం, చేసేది ఏదో నీట్గా చేద్దాం. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్, జస్ట్ యువర్ పర్సనల్ ఒపీనియన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ప్రెసెంట్ తెలంగాణ పాలిటిక్స్? అంటే ఇప్పుడు ఏం చెప్పినా అది కరెక్ట్ గా ఉండదు. నేను ఒకసారి రిపోర్ట్ అయ్యాక మీకు క్రిస్టల్ క్లియర్ అంటే ఐ జస్ట్ ఒక వ్యూ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గురించి మాట్లాడారు ఒకనొక టైంలో, దాని తర్వాత వై డోంట్ వి నో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న క్యూరియాసిటీ. అంటే రేవంత్ రెడ్డి అంటే ఒకే స్టేట్మెంట్ దాని మీద ఎక్స్టెండ్ చేయను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సలహాలు సంప్రదింపులు ఎలా ఉందో, లేదా
ఏంటో తెలియదు కానీ మేబీ మిస్ ఫైర్స్ ఎక్కువ అవుతున్నాయి, బ్యాక్ ఫైర్స్ ఎక్కువ అవుతున్నాయి. అదే విషయాన్ని అదే చేయాలనుకున్న దాన్ని ప్రాపర్గా ఒక ఆర్గనైజర్కి కూడా చేసి మేబీ ఇంత బ్యాక్ ఫైర్ పాలన మీద మీ వన్ కామెంట్ అండి, ఓన్లీ వన్ దీని మీద కామెంట్. చెప్పాను, పాలన గురించి చెప్పాను. జస్ట్ అది సింగిల్ వర్డ్ లో సే. నేనేం చెప్పను, నో కమెంట్స్ చెప్తాను. తర్వాత నేను మీకు ఇప్పుడు ప్రతి ఒక్కటి నెంబర్స్తో చెప్పినట్టు ఒక 1 or 2 months అయిపో ఫినిష్ అవుద్ది కాబట్టి ఎవ్రీ నెంబర్ అప్పుడు నెంబర్ వచ్చినప్పుడు ఏంటంటే డేటా మాట్లాడుతుంది, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. రైట్. ప్రజల్లో వైఎస్ జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత గురించి ఏం చెప్తారు? ఈ పవన్ కళ్యాణ్ గురించి ఉన్నటువంటి పాజిటివిటీ గురించి ఏం చెప్తారు? అంటే ఇద్దరి మధ్య కంపారిజన్ అర్థం కాలేదు నాకు, మళ్ళీ అడగండి. ప్రజలలో వైఎస్ జగన్ మీద ఉన్నటువంటి నెగిటివిటీ గురించి ఏం అవును, చెప్తారు? అవును. అది ఇంకా ఎంత మేరకు అంటే తగ్గిందా పెరిగిందా? పవన్ కళ్యాణ్ మీద పాజిటివిటీ పెరిగిందా తగ్గిందా? ఇక్కడేమో నెగిటివిటీ, ఇక్కడేమో పాజిటివిటీ. సో నెగిటివిటీ అనేది ఏంటంటే అబ్వియస్ గా ఇప్పుడు మనకు అంటే రెండు 100కి ఎన్ని మార్కులు ఇస్తారు చెప్పండి మార్కులు దాంతో? నేనేమోనండి, ఆ. అది రిపోర్ట్ లో ఉంటాయి నియోజకవర్గం వారిగా. బట్ నెగిటివిటీ పెరగడం తగ్గడం ఏంటంటే ఇప్పుడు మామూలుగా 2 పార్టీలు ఉన్నాయండి, ఒకటి కూటమి పార్టీ, ఒకటి వైఎస్ఆర్సీపీ. అంటే ఇవన్నీ గ్రూప్ గా ఉన్నాయి కాబట్టి ఒక సెక్షన్ లోకి వెళ్ళిపోయినాయి ఆబ్వియస్గా. సో ఈ గ్రూప్ నుంచి 1% వచ్చినా, 5% వచ్చినా, 10% వచ్చినా ఆబ్వియస్లీ ఇమీడియట్ గా వచ్చే పాకెట్ అది. సో ఇప్పుడు ఒక 6 to 7% తగ్గుతుంది ఈ రోజు కనిపించింది అనుకోండి. బట్ 6 to 7% మీ దగ్గర రావాలి, ఇమీడియట్ గా జంప్ అవ్వాలంటే మీరు దానికి కూడా రెడీగా ఉండాలి. అంటే రావడంటే సీఎం గారి నుంచి డైరెక్ట్ పాకెట్లో ఇది క్లిక్ బటన్ టోట్ అని ఇక్కడ జంప్ అవుతుంది కదా. అవును. సో ఇమీడియట్గా ఎమ్మెల్యే ఇక్కడ పోతుందంటే మీరు ఇమీడియట్గా ఇంకో ఇన్ఛార్జ్ రెడీగా ఉండాలి, విలేజ్లో రెడీగా ఉండాలి. సో ప్లస్ మీరు అసెంబ్లీకి వెళ్ళమని 66% మంది చెప్తారు మన రిపోర్ట్లో. అటు టీడీపీ వాళ్ళు చెప్తారు, అటు వైఎస్ఆర్సీ. సో అసెంబ్లీకి వెళ్ళి మీరు ఫైట్ చేయాలి, మాట్లాడాలి, డిబేట్ చేయాలి, మీరు ప్రెస్ మీట్స్ ఎక్కువ రెగ్యులర్ కండక్ట్ చేయాలి. ఏమన్నా మిస్టేక్స్ నిజంగా ఇంత హ్యూజ్ బ్యాక్లాష్ జరుగుండదు కదా, మేబీ మీకు కోటరీ రాంగ్ అయ్యొచ్చు, లేదా మీకు సపోర్ట్ ఇచ్చే సలహాలు రాంగ్ అయ్యొచ్చు. కొన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే బెటర్మెంట్ అవుతుంది. నాకు ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఈసారి ఇంకా బెటర్గా చేస్తాను. సో ఇవన్నీ చేసుకుంటే నిజంగానే జగన్ 2.0 ఆ నెగిటివిటీ నుంచి పాజిటివ్ మారుద్ది. రైట్. ఇంకొకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు అసలు ఫీల్ అవ్వద్దు, హట్ అవ్వద్దు. చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కిరణ్ కొండేటి అసలు ఇన్ని పిఆర్ స్టంట్లు ఎలా చేస్తున్నాడు? మీకు నేను ఫోన్ చేశాను, నేనే మీకు ఫోన్. చేశాను దట్స్ కదా. వాట్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు- ఎలక్షన్స్ అయిన తర్వాత June 2కి మీరు వెస్టిన్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టారు. అవును. అది ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో అందరికీ తెలుసు. బేసిక్ గా కొంతమంది సఫాలజిస్టులు ఏం చేస్తారు, సుమా press గారిని మిస్ club లో- పోయారు, ఆ? సుమా గారిని మిస్ చేశారు. ఆ, ఆ, సుమా గారిని ఎందుకు పిలిచారు? అదే అలాంటి అడగండి. అంటే అంత పెద్ద ఎత్తున ఆ 5-star హోటల్లో మీరు ఎంత మంది మీడియా వాళ్ళని పిలిచి అంత పెద్ద ఎత్తున చేశారు? మినిమం ఒక 5 లక్షలు 10 లక్షలు అవ్వద్దు. అవును. ఇట్స్ కంప్లీట్లీ ఆల్ అబౌట్ పిఆర్ స్టంట్, నథింగ్ బట్. ఎలా వచ్చిందంటే ఇంత పెద్ద కంపెనీ వెళ్ళడానికి ఎలా వచ్చింది? సింగిల్ పర్సన్ గా స్టార్ట్ అయిన వ్యక్తి మీరు ఎలా వచ్చింది అంటే ప్రేక్షకులు కూడా క్లారిటీ కావాలి లేదు, తప్పలేదు మీరు అడిగిన ప్రశ్న. నేను ఏమంటానంటే ఇప్పుడు ఆబ్వియస్గా నేను మామూలుగా అందరినీ ఒక దగ్గర పిలిచి భోజనాలు పెట్టాం అనుకోండి, ఆబ్వియస్గా అడ్రస్ సరిగ్గా రాదు. మనం ఇంత 4000 నియోజకవర్గాలు నేషనల్ వైడ్గా చేసేదాన్ని ఫస్ట్ టైం ఇండియా. ఇప్పుడు దీనికి ఇప్పుడు మీరు స్విగ్గీకి, జొమాటోకి ఇంకో కాంపిటీటర్ వస్తుంది, ర్యాపిడోకి ఇంకో కాంపిటీటర్ వస్తుంది, లేకపోతే ఇంకో ప్రతి ఒక్క దాని కాంపిటీటర్స్ కదా, ఎవ్రీథింగ్. బట్ ఈ దీంట్లో ఇంకో కాంపిటీటర్ లేడు. ఫస్ట్ టైం వీఆర్ బిల్డింగ్ ఆన్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఈ మోడల్లో పొలిటికల్ డేటాని ఆన్లైన్లో అప్పటికప్పుడు సర్వే చేసి ఆన్లైన్లో పెట్టి వాళ్ళు రిపోర్ట్స్ కొనుక్కోవచ్చు. రేపు పొద్దున ఇంకో నెలల తర్వాత 2 నెలల తర్వాత ఇంకో రావచ్చు. సో వీ హ్యావ్ టు లాంచ్ ఇన్ ఏ బిగ్గెస్ట్ వే. బట్ మేము అనుకున్న దాంట్లో 100 రూపాయలు 10 రూపీసే పెట్టి లాంచ్ చేసాం. బిగ్గెస్ట్ అంటే నేషనల్ వైడ్గా లాంచ్ చేయాలి, ఢిల్లీలో భారీగా పెట్టి షారుఖ్ ఖాన్ లాంటి పెట్టి లాంచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు, షారుఖ్ ఖాన్ కాదు, మళ్ళీ ఎందుకు పెడతారు షారుఖ్ ఖాన్ అని అన్నారు, అలాంటివి అనగద్దు. సో ఆ బిగ్గెస్ట్ వేలో లాంచ్ చేయాలి. బట్ మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళ వరకే లాంచ్ చేస్తే దీంట్లో చిన్న ప్యాకింగ్ అండి. ఆబ్వియస్గా మీరు ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంటో, ఎంత దాంట్లో ప్యాకింగ్ చేస్తారనేది. మీరు ఒక డ్రెస్ కొనుక్కుంటారు, శారీ కొనుక్కుంటారు, మీరు నలిగిపోయి తీసుకోరు, నీట్గా మడత పెట్టి ఉండాలి, ప్రాపర్గా ఉండాలి, అక్కడ ఏసీ ఉండాలి, కూర్చుని కంఫర్ట్ ఉండాలి, ఇవన్నీ చూస్తారు కదా. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ప్యాకింగ్, ఇట్స్ ఎ స్టంట్ అంటారా, స్ట్రాటజీ అంటారా, దాన్ని నేను ప్రెజెంటేషన్ చేశాను అనుకుంటారా. సో సుమా గారిని ఎందుకు పెట్టాం? అవసరం లేదు కదా, మామూలుగా ఎవరైనా పెట్టచ్చు, లేదా నేనే మాట్లాడచ్చు. మేము సేల్ చేసేది ప్రోడక్ట్ ఎవరికి? ఎమ్మెల్యేకి, ఆస్పిరెంట్స్కి. అంటే 1, 2, 3, 4, 5 అనుకోండి. బిజినెస్ బిల్డ్ చేసుకుంటున్నారా? బిజినెస్ బిల్డ్ చేసుకునేదానికే చేస్తున్నాండి. బిజినెస్ బిల్డ్ చేసుకున్నాక ఇదేమి డబ్బులు ఫ్రీగా ఖర్చు పెట్టే కార్యక్రమం కాదు కదా ఎలక్షన్స్ అప్పుడు. ఆ డేటా ఇప్పుడు ఆబ్వియస్గా మీరు బుక్ చేసుకుంటే క్యాబ్ వెంటనే 5 minutes వస్తుంది, అది బిజినెస్ కదా. నువ్వు నాకు సర్వీస్ చేసినావు ఏంటంటే మీరు వాడి 4 సార్లు ఫోన్ చేస్తారు, ఇంకా క్యాబ్ రాలేదు అంటే మీరు వాంట్ గో పర్టికులర్ టైంకి వెళ్ళిపోవాలి ఇంకో దగ్గరికి. అట్ ది సేమ్ టైం అది కూడా సర్వీసే. పని ఫ్రీగా చేస్తున్నాడంటే తనకు కావాల్సిన డబ్బు తీసుకుంటాడు, కానీ మీ దగ్గర తీసుకునే డబ్బుతో కోటీశ్వరుడు అయిపోతాడు కాదు. మీకు రైట్ టైంలో రైట్ పొజిషన్కి రైట్ ప్లేస్లో తీసుకెళ్తాడు. సో మీకు కావాల్సిన రైట్ డేటా, రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ పొజిషన్ మీరు వెళ్ళేదానికి మేము రైట్ వీల్గా, పారావీల్గా మేము సహకారం చేస్తాం. వీల్స్తో మొత్తానికి కంపేర్ చేసేసారు అండ్ ట్రావెలింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ ఓవర్ తెలంగాణలో బై ఎలక్షన్ రెడీగా ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కోసం, డేటా కోసం నేను మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయాలి అని అనుకుంటున్నాను. సో అతి త్వరలో విత్ ఇన్ నాకు తెలిసి 1-2 months లో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. డెఫినెట్లీ. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు.